చివరి 2-3 ప్రశ్నలు మేడం. పవన్ కళ్యాణ్తో పొత్తు తప్ప, పొత్తు ఉంటే తప్ప తెలుగుదేశం పార్టీ అనేటువంటిది సర్వైవ్ కానటువంటి స్థితికి వచ్చింది. అండ్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరు, అతని వ్యవహారం, రాజ్యాంగ నాకు ఇక్కడ అర్థం కాదు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇంత దిగజారిపోతున్నాడు. నాకు ఒక రకంగా బాధ కూడా పడుతుంటాను అబ్బాయిని గురించి. ఎందుకంటే కొంచెం మాకు చిరంజీవి గారు మాతో బాగానే ఉండేవారు ఫ్యామిలీతో. ఈ అబ్బాయి కూడా మంచివాడేనండి. ఇంటికి వెళితే చాలా మర్యాదగా మాట్లాడేవాడు అంతా. కానీ దురదృష్టము ఈ విషముష్టి అంటే ఈ పిడికిల్లో చంద్రబాబు అనేటువంటి ఒక విషనాగు పిడికిల్లో పడ క్రింద చేరిపోయాడు అతను. వాళ్ళిద్దరి మధ్య అది ఏం జరిగిందనేది అది ఎప్పుడోకప్పుడు బయటకు వస్తుంది అనుకోండి, ఇప్పటికి అర్థం కావట్లేదు. కానీ అతను ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు చంద్రబాబు అతన్ని. ఎందుకంటే సినిమా రంగంలో కూడా వాళ్ళ అన్నయ్య తర్వాత మళ్ళీ అంత పేరు వచ్చింది పవన్ కళ్యాణ్కేనండి. విపరీతమైన అభిమానులు ఉన్నారు అతనికి, ఎంతో సక్సెస్ఫుల్ హీరోగా. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అసలు ఫారిన్లో కూడా అంత ఇదండి. అట్లాంటి అబ్బాయి సినిమా హీరోగా ఉన్న బ్రహ్మాండంగా అయ్యేవాడు. లేదు సొంత పార్టీ నువ్వు రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు పెట్టుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఇండివిజువల్గా నీ బలం ఎంతో ప్రతి ఎలక్షన్లో ఎంతో కొంత నువ్వు ఫేస్ చేసుకుంటూ వస్తే ఈ పార్టీకి చాలా పెరిగి ఉండేదండి. ఎందుకంటే కాపులు కూడా ఒక నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు. ఇన్నేళ్లలో అందరూ వచ్చారు, మా కాపుల నుంచి ముఖ్యమంత్రి ఎవరు రాలేదనే బాధ వాళ్ళకి ఉందండి. కానీ పాపం కొంత అమాయకత్వం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ యూనిటీ ఉండదు వాళ్ళ లాస్ట్కి వచ్చేసరికి. పోనీ అట్లాంటి యూనిటీ కనుక ఈ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి కాపులందరినీ ఏకం చేసుకొని పోనీ అది ఇప్పుడు ఎందుకు 2014లో పార్టీ పెట్టి నువ్వు 2019 నాటికి కొంత ఎమర్జీ అయి ఉండాలి కదా. అయి ఉండేవాడు కూడా తను అంతే కదా. ఇప్పుడు తోక పార్టీ లాగా అయిపోయింది, అసలు అంతకంటే హీనంగా అయిపోయింది. వాళ్ళన్నా కొంత ఇండివిజువల్గా ఉన్నారు సిపిఎం లాంటి వాళ్ళు. కానీ ఇతను ఎట్లా అంటే మీరేమి మాట్లాడకూడదు తెలుగుదేశం నుంచి. ఓ పక్కేమో జన సైనికులు బాధపడుతున్నారు, ఎందుకు మా నాయకుడు ఇంత పవర్ ఉండి కూడా ఆ నక్క లాంటి వాడు, ఆ వెన్నుపోటుదారుడు, ఆ అవినీతి పరుడు, వాడికి కొమ్ముగాయటం ఏంటని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. ఎలాంటి మేధావులు వచ్చారండి ఇతని పార్టీలోకి, జనసేన పార్టీలోకి. ఎట్లాంటి మేధావులు వచ్చారు మొదటి నుంచి చూస్తే. అందరూ వెళ్ళిపోయారా, ఒక్కళ్ళు కూడా లేకపోయకుండా. ఎందుకని నువ్వు ఇతనికి కొమ్ముగాయటం వల్లే కదా, నీకు ఇండివిజువాలిటీ లేకపోవటం వల్లే కదా. మనోహర్ లాంటి ఓ పనికి మాలిన వెధవని పక్కన పెట్టుకోవటం వల్లే కదా. ఎందుకు అంత అసలు అంత దిగజారాల పవన్ కళ్యాణ్ ఒక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుందని నేను ఇప్పటికి కూడా అదే తెలియని కాదు, ఏదో ఉంది అతను గుప్పెట్లో పెట్టుకున్నాడు వాడు. అట్లాంటి ఎదవైన డబ్బు కూడా ఉంటుంది. ఎందుకంటే ఇతనికి అవి ఇవి ఇక్కడ ఆస్తులు ఇక్కడ సమకూర్చారు, అక్కడ ఫామ్ హౌస్లు సమకూర్చారు. సరే మరి అతని ఆదాయం నాకు లేదు ఆదాయం అని చెప్పి అతనే చెప్పాడు. సినిమాల్లో పోయిందని చెప్పాడు, రావట్లేదని చెప్పాడు. నేను పార్టీ నడపలేను, అందుకే నేను తెలుగుదేశంతో నీకు ఇది బీజేపీ పార్టీ మంచి బంపర్ ఆఫర్ ఇచ్చారండి అతనికి. ఇప్పుడు నువ్వు మాతో ఉండు, మన ఇద్దరం కలిసి కంటెస్ట్ చేద్దాము. పార్టీ సంస్థాగత నిర్మాణం ఉపయోగపడుతుంది. సంస్థాగతంగా నీకు బలం ఉంది. ఇప్పుడు నువ్వు పార్టీకి పునర్నిర్మాణం చేసుకో, బోలెడు మంది వస్తారు. ముఖ్యంగా కాపు వర్గం అంతా నీ వెనక నిలబడతారు. బీసీల్లో కొంతమంది ఉన్నారు కాపు సపోర్టర్స్, వాళ్ళు కూడా వస్తారు. యూత్లో కూడా నీ క్రేజ్ ఉంది, అన్ని కులాల్లో కూడా. ఇలాంటిది మనం ఎంతన్నా రాని, మన ఓటింగ్ ఎంతన్నా రాని, ఈ ఎలక్షన్లో మన ఇద్దరం కంటెస్ట్ చేద్దాం, ప్రూవ్ చేసుకుందాం అనే గొప్ప మాట ఇచ్చారు. నెక్స్ట్ 29 నాటికి నిన్ను సీఎంగా మేము ఎమర్జ్ అవుదాము. మనం అంతేగా 55 ఏళ్ళు అంత ఉంటాయి అనుకో, అంతే. అందువల్ల 29 నాటికి మనం బాగా బలపడతాం. అప్పటికి యాంటీ గవర్నమెంట్ ఇది చాలా వస్తుంది, ఇంకా 10 ఏళ్ళు అవుతాయి కనుక అని వాళ్ళు ఇంత కన్విన్సింగ్గా మోడీ లాంటి వాడు కూర్చోబెట్టి చెప్తే ఈ బుర్రకి ఎక్కట్లేదంటే అమాయకుడు అనుకోవాలా, రాజకీయం ఓనమాలు తెలియదు అనుకోవాలా. అసలు ఎందుకు నువ్వు చంద్రబాబు చేతిలో అంతగా ఇరుక్కుపోయావు, అంతగా నిన్ను అతను భయపెడుతుంది ఏంటి? ఎన్డీఏ సమావేశానికి వెళ్ళి పొత్తు వీళ్ళతో అన్నాడు. జైల్లో ఉంటే, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే బయటకు వచ్చి పొత్తు అనౌన్స్ చేస్తుంది. పొర్లు దండాలి కదా బయట రోడ్డు మీద, పొర్లు అందరికంటే ఎక్కువ బాధపడి పొర్లు దండాలి. నిజమే అది. ఆయన కొడుకు కూడా బాధపడలే అంతా.
సంథింగ్ ఈజ్ బిహైండ్ అని నాకు మాత్రం ఏదో డౌట్. ఈ అబ్బాయిని ఏదో ఇరికించుకొని ఆ చంద్రబాబు నాయుడు పెట్టుకున్నాడు గుప్పెట్లో. అదొక రాక్షస పిడికిల్లాగా బిగించాడు. కానీ ఇప్పుడైనా అవన్నిటిని వదిలించుకొని అతను బయటకు వచ్చి ఎలక్షన్ గురించి మర్చిపో, నిర్మాణం చేసుకో. ఇప్పటికి నీకు వెనక నడవటానికి చాలామంది ఉన్నారు. అసంతృప్తులు బోర్డు మంది అన్ని పార్టీల నుంచి వస్తారు. బీజేపీతో హాయిగా పొత్తు పెట్టుకొని నువ్వు ఎమర్జవు, నీ ఇండివిజువాలిటీని కాపాడుకో, మళ్ళీ పోయి నీ ప్రతిష్టను తిరిగి తెచ్చుకో. ఇప్పటికీ నేను ఒక తల్లిలాగానే చెప్తున్నాను, అతన్ని కోపంగా చెప్పట్లేదు. అది అతని దురదృష్టం.